వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాలేజ్ ఆఫ్ సిమెంట్ సైన్సెస్ ని ప్రారంభించిన మంత్రి బుగ్గన. రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీలలో స్కిల్ డెవలప్మెంట్ ని ప్రోత్సహిస్తోందన్న మంత్రి. బెయిల్ పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి. తాడిపత్రిలో ఘన స్వాగతం పలికిన అభిమానులు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపు. విశాఖలో ప్రమాదానికి గురైన ఫిషింగ్ హార్బర్ బోటు. 40 లక్షల ఆస్తి నష్టం. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర ప్రశ్న. డీటెయిల్స్ చూస్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీలలో స్కిల్ డెవలప్మెంట్ ని ప్రోత్సహిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి చదువు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లిలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీని సందర్శించారు. సిమెంట్ సైన్సెస్ కాలేజీ హాస్టల్ ని ప్రారంభించారు. ముందుగా ఫ్యాక్టరీ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి విద్యార్థులతో చర్చల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ ఎస్డిసి ఎండి ఆర్జ శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, పెన్నా సిమెంట్ టెక్నికల్ డైరెక్టర్ లక్ష్మీకాంతం, ఆపరేషన్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము నైపుణ్యాభివృద్ధి పెద్ద ఎత్తున చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు చక్కటి చదువుతో పాటు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్కిల్లింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, లాస్ట్ మైల్ ఇంప్రూవ్మెంట్, వాళ్ళ కెపాసిటీ చేయడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థలు చేయాలని చెప్పి అందులో భాగంగా ప్రాక్టికల్గా ఒక బిఎస్సి సిమెంట్ టెక్నాలజీ అనే కోర్సు ఇక్కడ పెన్నా యాజమాన్యం శ్రీ ప్రతాప్ రెడ్డి గారు ఆరోగ్యంలో ఇక్కడ చేయిస్తున్నారని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది, స్టడీ చేసేదానికి. ఇందులో ఏ విధమైన పద్ధతి ప్రకారం ప్రాక్టికల్ ట్రైనింగ్ బిఎస్సీ స్టూడెంట్స్కి ఇస్తూ ఉన్నారు, ఏ విధంగా థియరీతో పాటు ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ చదువు అయిపోయిన పిల్లలకు, కోర్స్ కంప్లీట్ చేసిన పిల్లలకు వెంటనే ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వచ్చేదానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ టోటల్ కాన్సెప్ట్ అనేది స్టడీ చేసడానికి నేను నాతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సిఇఓ గారు డాక్టర్ ఆర్జ శ్రీకాంత్ గారు, పిఎస్ఎస్పి రావత్ గారు కలిసి ఇక్కడ రావడం జరిగింది. వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్, చాలా బాగా చక్కగా స్థాపించినారు యాజమాన్యం. ఇందువల్ల ఈ చుట్టుపక్కల ఉండే ఎవరైతే వ్యవసాయదారులు రైతులు చదివించుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచన తల్లిదండ్రికి ఇక్కడ ఒక మంచి అవకాశంగా రూపకల్పన జరిగింది. ఏ టైప్లో కోర్సులు ఉంటాయి, ఏ టైప్లో ట్రైనింగ్స్ ఉంటారు, ఎన్ని రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సిమెంట్ టెక్నాలజీ అనే ఒక సపరేట్గా, అంటే మామూలుగా మనకి బిఎస్సీ కెమిస్ట్రీ, బిఎస్సీ ఫిజిక్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ట్రైనింగ్ పొంది వాళ్ళు నైపుణ్యం సంపాదించే వాళ్ళు కోర్సులోనే చదువు కంప్లీట్ అయ్యేటప్పటికే నైపుణ్యం ఉండేటట్టుగా.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి కడప జైలు నుంచి విడుదలై తాడిపత్రికి చేరుకున్నారు. నియోజకవర్గం నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కడపకు చేరుకుని అక్కడి నుంచి భారీ కాన్వాయ్ మధ్య వారిని తీసుకొచ్చారు. తాడిపత్రి పరిధిలోని బొందలగిన్నె గ్రామం వద్ద పోలీసులు అన్ని వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంతో జేసీ అనుచరులు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జేసీ వాహనం దిగి పోలీసులతో మాట్లాడగా అన్ని వాహనాలను అనుమతించారు. అనంతరం పట్టణానికి చేరుకున్న జేసీకి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్ చిత్తూరు జిల్లా కార్యదర్శి సాలీనా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. విజయపురం మండలం పాత మహారాజపురం గ్రామంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విపత్కర పరిస్థితిలో ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఆశా వర్కర్లపై వేధింపులు మానుకోవాలని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా వైద్య శాఖ, పోలీస్ శాఖ, ఆరోగ్య కార్యకర్తలను, పారిశుద్ధ్య కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుని వారికి సహాయం చేస్తున్నారని, అదే తరహాలో తమను కూడా ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ఆర్డీఓ, మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు వినతి పత్రం సమర్పించారు. ఆయన పాదయాత్రలో ఆయనతో కూడా దాదాపు వందలాది మంది ఆశా కార్మికులు కదిలారు. ఆయన పాదయాత్రలో అంగన్వాడీ కార్మికులు తిరిగారు. ఆయన పాదయాత్రలో ఆశా కార్మికులు తిరిగారు. మరి ఇంతమంది కార్మికులు తిరిగి మీ నాయకుడు మేము వస్తే మీ కష్టాలు తప్పవుతాయని చెప్పేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారేమో అక్కడ ఆశా కార్మికులు కానీ, అంగన్వాడీ కార్మికులు కానీ, మిడ్ డే మీల్స్ కార్మికులు అంతా కూడా మన చెల్లెళ్ళు, మన బిడ్డలు లాంటి వాళ్ళు, వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని చేయండి అని పెద్ద ఆయన ఎక్కడ చెప్తా ఉంటే, మీరు ఇక్కడ రాజకీయంగా లోకల్ గా ఉన్నటువంటి ఆశా కార్మికులు ఇబ్బంది పెట్టించాలని చూస్తారా? కాబట్టి మేము ఈ విషయాన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మన రాష్ట్ర ఏఐటీసీ నాయకత్వం తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉండేటువంటి వైసీపీ లీడర్లకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా పనిలో లోటుపాట్లు ఉంటే డాక్టర్ చూసుకుంటారు, ఏఎన్ఎం చూసుకుంటారు, లేకపోతే పైన ఉన్నటువంటి అధికారులు చూసుకుంటారు. మీరు ఇక్కడ స్థానికంగా వైసీపీ లీడర్లుగా ఏం చేయాలి? గ్రామాల్లోకి వెళ్ళండి. ఎవరికి జ్వరాలు ఉన్నాయి, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి లోన్లు రాలేదు, ఎవరికి పెన్షన్ రాలేదు, తాగునీటి సౌకర్యం ఏమున్నది, దోమల సౌకర్యం ఏమైనా ఉన్నాయి, నీటి సౌకర్యం ఏమైనా ఉన్నాయా, లేకపోతే దళిత వాళ్ళకు రోడ్లు లేవా, లేకపోతే ఏదైనా ఇతర సమస్యలు ఏదైనా ఉంటే కూడా నేరుగా ఎంఆర్ఓనో లేదా ఎండిఓనో ఆర్టీఓనో కలిసి వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయమని చెప్పేసి మీకు వైసీపీ లీడర్ తను ఇచ్చింది. ఇక్కడ పనిచేసేటువంటి అధికారులని, పనిచేసేటువంటి ఆశా వర్కర్ల పైన పెద్దానం చెలాయించడం కాదు, మీకు ఇక్కడ వైసీపీ లీడర్లు ఇచ్చింది. అందుకోసమే మేము మంచిగా చెప్తా ఉన్నాం. ఈవేళ వెంటనే మీరు తీసుకునే నిర్ణయానికి వేధింపులకు మానుకోకపోతే ఈ స్థాయి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మీ సమస్యను న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడానికి చిత్తూరు జిల్లా ఏఐటీసీ సమితి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. ఇప్పుడే మన అదృష్టం ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆర్డీఓ గారికి కూడా ఒక మెమరాండం ఇస్తాం. అంటే ఎంఆర్ఓకి ఇచ్చాం, ఎండిఓ గారికి ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం, డాక్టర్ గారికి ఇచ్చినాం. ఇంకా మిగిలింది ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ గారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇస్తాం. మన న్యాయమైన సమస్య పరిష్కారం చేసినంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా న్యాయబద్ధంగా మనం చేసేటువంటి డ్యూటీని మనం న్యాయబద్ధంగా చేద్దాం. మనకి ఏ ఇబ్బందులు వచ్చినా మన యూనియన్ ద్వారాగా మనం ఆదుకోవడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మీరు చేసేటువంటి పోరాటానికి చిత్తూరు జిల్లా ఏఐటీసీ సమితి అదేవిధంగా ఈ ఆశా వర్కర్లకు మద్దతుగా
ఆటో హమాలి బిల్డింగ్ వర్కర్స్. అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య ప్రారంభించారు. కరోనా నుండి పూర్తిగా కోలుకున్న వారు ప్లాస్మాను ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా థెరపీ మంచి ఫలితాన్ని ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసిన డిపిఓ రామనాథరెడ్డిని ఆయన అభినందించారు. జిల్లాలో దాదాపు 13,000 మంది కరోనా నుంచి కోలుకున్నారని కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. 13,500 మంది కరోనాని జయించి డిశ్చార్జ్ అయినటువంటి కరోనా వీరులు ఉన్నారు. సో అందులో ఎవరైతే దృఢంగా ఉన్నారో, ఎవరి శరీరంలో అయితే యాంటీబాడీస్ డెవలప్ అయి ఉన్నారో వారి నుండి ప్లాస్మా తీసుకొని కొత్తగా ఎవరైతే కరోనా బారిన పడుతున్నారో వారికి ప్లాస్మా థెరపీ చేయడం కోసము ఒక వాలంటీర్గా ప్లాస్మా డొనేట్ చేయడానికి ముందుకు రమ్మని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ ప్లాస్మా ద్వారా ట్రీట్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్ని నోట్ చేసుకొని ఇక్కడ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి జిల్లా అధికారి డిపిఓ గారు అయినటువంటి రామనాథ్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు కరోనా బారిన పడి విజయవంతంగా దాని నుండి కోలుకొని కరోనా వీరుడిగా ఈరోజు ప్లాస్మా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అప్రిషియేషన్స్ ఆయనకు. ఇలాగ మిగతా అందరూ కూడా ఎవరైతే కరోనా బారిన పడి విజయవంతంగా బయటికి వచ్చారో వారు కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పర్సన్స్కి ప్లాస్మా డొనేట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సో వారి నుండి ఈరోజు ప్లాస్మా థెరపీ కోసం ప్లాస్మా కలెక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్లాస్మాని ఇచ్చినందుకు ఈ 5,000 డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు నుండి చనిపోయినటువంటి వారికి కూడా ఫ్యూనరల్ ఖర్చుల కోసం అని చెప్పేసి లాస్ట్ రైట్స్కి ఏదైతే ఖర్చు అవుతుందో దానికోసం అని చెప్పేసి 15,000 రూపాయలను కూడా ఇవ్వడం మొదలుపెట్టి ఉన్నాము. సో ఈ చర్యలన్నిటి ద్వారా కరోనాని సమర్థవంతంగా ఎదుర్కోగలమని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. చేయించే క్రమంలో ఈ పరంపరలో ప్లాస్మాను సేకరించి మళ్ళీ కూడా పాజిటివ్గా వచ్చిన వాళ్ళకి ఎవరికి ఉందో వాళ్ళకి రక్తం ఎక్కించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొట్టమొదటిసారి జిల్లాలో ప్రారంభమైంది. దానికి అభినందనలు తెలియజేస్తున్నాను. వైద్య సిబ్బంది కూడా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు చాలా సేవలు అందిస్తున్నారు. ఖచ్చితంగా ఇది మన అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అంశము. ఈ పరంపరలో ప్లాస్మా బాధితులు ఇవ్వడానికి ఎవరైతే వస్తున్నారో బాధితులకు వాళ్ళకందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది కూడా అభినందనీయము. ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరం కలిసికట్టుగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ జిల్లా నుంచి కరోనాను పంపడానికి మనందరం కూడా పనిచేయాలని, ఈ విషయంలో మనందరం కూడా ఎంతో శ్రద్ధతో పనిచేయాల్సిందని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు. విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ నుంచి బయలుదేరిన బోటు ప్రమాదానికి గురైంది. నరసింహమూర్తికి చెందిన బోటు 4 రోజుల క్రితం చేపల వేటకు బయలుదేరింది. 8 మందితో బయలుదేరిన 4 రోజులు వేట చేసి తిరిగి వస్తుండగా బుధవారం రాత్రి సముద్రంలో ఈదురుగాలుల కారణంగా అన్నవరం సాగర తీరానికి కొట్టుకొచ్చింది. బోట్లో ఉన్నవారు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న బోటు యజమాని నరసింహమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని 3 ట్రాక్టర్లు, 1 క్రేన్, 30 మంది సహాయంతో బోటును బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. బోటు 2గా చీలిపోయి సముద్ర గర్భంలో కలిసిపోయింది. 40 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ వస్తుంది. తీసుకురాకపోతే పని కాదు. తీసుకురాపరా పని. నెక్స్ట్ మన వాళ్ళకే మొన్న మంత్రి ఇచ్చారనమాట, మత్స్యశాఖ మంత్రి చిన్న మొన్న మోబిదేవ్ కాదు ఇంకా ఆయనకి ఇచ్చారు. చిన్న మొన్న వెళ్ళి కలిసారు కూడా. ఏరియాలో జరిగింది. అవునా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందా అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర ప్రశ్నించారు. లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చాలని అనుకోవడం సరికాదని ఆయన వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. 3 రాజధానుల నిర్ణయం రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, 5 కోట్ల ఆంధ్రుల జీవితాలకు సంబంధించిన విషయం కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరారు. ముందుగా నిన్న అయోధ్యలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామాలయానికి శంకుస్థాపన చేశారు. నాకు తెలిసి అందరూ ప్రజలందరూ లైవ్లో, భారతదేశం మొత్తం కొన్ని కోట్ల మంది లైవ్లో చూశారు. అయోధ్య భూమి పూజకి ఎట్లా అన్ని పవిత్ర జలాలు, పవిత్ర మట్టి తీసుకుని ఇక్కడ చేశారు, అదే నరేంద్ర మోడీ గారు 4 సంవత్సరాల కిందట సుమారుగా అమరావతిలో ఆయన పార్లమెంట్ నుంచి కూడా నీరు, మట్టి తీసుకొచ్చి అనేక పవిత్ర నదులు, పవిత్ర ప్రదేశాల నుంచి జలం, మట్టి తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో కూడా భూమి పూజ చేశారు. మేము ఈ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అయోధ్య ఎట్లా జరిగిందో అమరావతి కూడా జరగాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని మేము కోరుకుంటున్నాం. మీ చేతుల మీదుగా జరిగిన ఇవాళ కోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చారు. అది రాజధాని విషయం ఆ రాష్ట్ర పరిధిలో ఉంటుంది, మాకు సంబంధం లేదని. దయచేసి గవర్నమెంట్ మారినప్పుడల్లా ఒక రాజధాని పెడతా పోతా ఒక సామాజిక వర్గం మీద కోపంతోనో లేకపోతే ఎవరో చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాంటి పనులు చేయటం మాత్రం మంచి పద్ధతి కాదు. మీరు రెఫరెండం అంటున్నారు. తెలుగుదేశం పార్టీ 48 గంటల ముందు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు రెఫరెండం అనౌన్స్ చేశారు. మీ స్పందన ఏం లేదు, ఎవరు మీడియా ద్వారా కూడా కనపడలేదు. అదేంటంటే పాలాభిషేకాలు చేస్తున్నారు, 3 రాజధానులకు అందరూ ప్రజా ఆమోదం ఉందని. ఎక్కడా లేదు. ఉంటే మీరు ఎలక్షన్ పెట్టండి, మళ్ళీ గెలవండి, మేము అంతా కూడా ఏకీభవిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అసలు ఈ రాష్ట్రం ఎటు పోతుందో ఏంటో ప్రజలందరూ కూడా గమనించి ప్రజా పోరాటం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇసుక లేదు, అట్లాగే మద్యం వేరే రాష్ట్రం నుంచి వరదలై పారుతుంది. లోకల్గా చాలా పల్నాడు ప్రాంతాల్లో కానీ ఇంటీరియర్ ప్లేస్లో కాపు సారాయి కాస్తున్నారు. శానిటైజర్లు తాగి మద్యం దొరక్క జనం చనిపోతున్నారు. అట్లాగే దళితుల పట్ల ట్రాక్టర్లు పెట్టి తొక్కిస్తున్నారు. దళితుల పట్ల పోలీసులు నిన్న జరిగిన సంఘటనకి ఇవాళ హోమ్ మినిస్టర్ గారు స్పందించే సీఐని సస్పెండ్ చేశారు. ఇట్లాగా అనేక కేసులు జరుగుతున్నాయి. ప్రజలు మిమ్మల్ని రాజుగా ఎన్నుకుందుకు, ఎందుకంటే మీరు సరైన సుపరిపాలన చేస్తారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమంటే ప్రజలందరూ ఇచ్చారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఈ విధంగా ఒంటెత్తు పోకుండా. అట్లాగే ఎంతమంది అడ్వైజర్లు మరి పెట్టుకున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేము 4 నెలల కిందటే మేము మీడియా ద్వారా తెలియజేసాం. జగన్మోహన్ రెడ్డి గారి పోకడు చూస్తే గ్యారంటీగా ఆయన విశాఖపట్నం తీసుకెళ్లేటట్టే ఉన్నాడు. ఇక్కడున్న అమరావతి ప్రజల మీద కోపంతో మరి వాళ్ళు ఏం చేశారో నాకైతే తెలియదు.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్ఆర్సీపీ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో 3 రాజధానులకు ఆమోదం పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి అస్లాం, పట్టణ అధ్యక్షుడు మద్దిపాటి ఫణీంద్ర, సెక్రటరీ గాజుల రంగారావు, బీసీ కన్వీనర్ గంగుల గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో ఉన్నటువంటి అందరినీ ఓకే చేసి కూడా చేస్తే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు అడ్డు తగిలినా కూడా మరి ఈ రోజున ధర్మం గెలిచింది. మనకి 3 రాజధానులు ఏర్పడినాయి. న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, తర్వాత పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మన కర్నూలుని మనం గతంలో కూడా న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని మన ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని జగన్ గారు అమలు చేశారు. అలాగే అమరావతిలో ఉన్నటువంటి రైతులకు ఎవరికి కూడా నష్టం చేయలేదు. వాళ్ళందరికీ కూడా రావాల్సిన రాయితీలన్నీ కూడా ప్రభుత్వం కష్టతరమైన కూడా చెల్లిస్తుంది. అట్లాగే ఇప్పుడు 3వ రాజధాని మనది పరిపాలనా రాజధాని విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నంలో రోడ్డు ఉంది, రైల్వే ఉంది, విమానయానం ఉంది, నదీ మార్గం ఉంది. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇతర దేశాల నుంచి పారిశ్రామికతలు రావాలంటే ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవి. అందు గురించి మన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టమైనా సరే అన్నా మాట ప్రకారం మరి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేశారు. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి మంచి ఆలోచనతో మరి ఈ 3 రాజధానుల యొక్క ఆలోచన ఆయనకు రావడం చాలా మంచి విషయం. మరి అదేవిధంగా మన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి మరి ఒక మంచి ముఖ్యమంత్రిగా. గుంటూరు పిడుగురాళ్ల హైవేలో లారీ బైక్ ఢీకొన్న ఘటనలో గాయపడ్డ యువకుడికి ప్రథమ చికిత్స చేసి వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మానవత్వం చాటుకున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తికి అప్పటికప్పుడు ప్రథమ చికిత్స చేసి వృత్తి ధర్మాన్ని పాటించారు. హైవేపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. కరోనా భయంతో స్థానికులు ముందుకు రాకపోవడంతో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే యువకుడికి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ చౌదరి ఆధ్వర్యంలో మహానందీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ నరసింహ సేవా వాహిని సహకారంతో 22,000 విలువ గల 15 ఫ్యాన్లను గోశాల వారికి అందజేశారు. అదేవిధంగా కరోనాతో బాధపడుతున్న వారి కుటుంబాలకు ఆర్థికంగా వెనుకబడిన వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆళ్లగడ్డ పట్టణం ఎస్ఏ రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ విధి నిర్వహణలో కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. కరోనా బారిన పడిన సిబ్బంది మనోధైర్యంతో కరోనాను ఎదుర్కోవాలని తెలిపారు. మా కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఈ కోవిడ్-19 కంట్రోల్ గురించి మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఎవరైనా డ్యూటీలో ఉంటూ ఈ కరోనా బారిన పడితే దయచేసి వాళ్ళ మానసిక ఒత్తిడి గురి కాకుండా వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ యోగా, ప్రాణాయామం మరియు సి విటమిన్ ఎక్కువ ఉండే జామ పండ్లు ఇలాంటి కొన్ని ఫ్రూట్ తీసుకుంటూ ఉంటే మంచిదని చెప్పారు. అందులో భాగంగా 55 వయసు 55 ఇయర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళను బయట లాండ్ డ్యూటీస్ వాడకుండా వాళ్ళు స్టేషన్లో పెట్టమని చెప్పారు. ఇంకో బీపీ, షుగర్ అలా ఎవరైనా డిసీజ్ ఉన్న వాళ్ళని కూడా స్టేషన్లో ఉంచమని చెప్పారు. అదే కాకుండా ఎవరైనా మెడికల్ లీవ్లో ఉంటే వాళ్ళతో డైలీ మాట్లాడుతూ వాళ్ళలో మొరాలిటీ తగ్గిపోకుండా వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా డైలీ మాట్లాడుతూ వాళ్ళతో ధైర్యం నింపమని చెప్పారు.
ఐసిఐసిఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ ఈ కోవిడ్ గురించి చేసుకోమని చెప్పారు. ఇంకొకటి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ డ్యూటీలో ఉంటూ కరోనా బారిన పడ్డారో వాళ్ళకందరికీ మా డిపిఓ తరఫున ఎస్పీ గారి నుంచి అందరికీ కిట్స్ వచ్చాయి. అందులో ఈ టాబ్లెట్స్ మరియు ఈ పల్స్ ఆక్సిమీటర్ ఉన్నది. ఆ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ప్రతిరోజు వాళ్ళ రీడింగ్ చెక్ చేసుకోమని చెప్పారు. అదే కాకుండా డైలీ రోల్ కాల్లో మార్నింగ్ ప్రతి ఒక్క ఉద్యోగి ఈ పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేసుకొని 80 నుంచి 90 కనుక ఈ ఆక్సిమీటర్ రీడింగ్ ఉన్నవాళ్ళైతే కొద్ది జాగ్రత్తగా చెక్ చేసుకుని చెప్పారు. ఒక్కొక్కసారి ఈ కరోనా టెస్ట్లో నెగిటివ్ వచ్చినా కూడా వాళ్ళ సిమ్టమ్స్ ఉంటే మాత్రం సిటీ స్కాన్ చేసుకోమని మా ఎస్పీ గారు చెప్పారు. ఇవన్నీ మేము తూచి తప్పకుండా పాటిస్తామని, మరియు ఎవరైనా కూడా ఈ కరోనా పడినట్టయితే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా డైలీ మేము మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఇంకొకటి, ప్రతి ఒక్క పౌరుడు మన ఆళ్ళగడ్డలు ఇప్పటికి 365 కేసులు ఉన్నాయి దాదాపు. ఇవి ఇంకా పెరగకుండా తగ్గించాలని కోరుతూ ప్రతి ఒక్క పౌరుడు అవసరం ఉంటే తప్ప అనవసరంగా రోడ్ల మీద రాకుండా ఉండాలని మన మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో 3 రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ తెలిపారు. పట్టణంలో మొత్తం 408 పాజిటివ్ కేసులు ఉండగా హోమ్ క్వారంటైన్లో 360 మంది చికిత్స పొందుతున్నారని, 35 మంది డిశ్చార్జ్ అయ్యారని కమిషనర్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మనము లాక్డౌన్ పెట్టినప్పటికీ లాక్డౌన్ పెట్టి ఉదయం పూట 11 గంటల వరకు 10 గంటల వరకు షాపులను తెచ్చి తర్వాత నుండి కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అయినా కూడా మనకి ఒక 2-3 రోజుల కిందట తగ్గినాయి కేసులు. మళ్ళీ ఈరోజు 26 కొత్తగా పాజిటివ్ కేసులు అనేది రావడం జరిగింది. మనకి టోటల్గా ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు అనేది 408 ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో హోమ్ క్వారంటైన్లో 340 మంది ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలులో 6 మంది, శాంతిరామ్ నందాల్లో 16 మంది, నెల్లూరులో 2, హైదరాబాద్లో 2, అంటే మన ఊరు ప్రైవేట్ హాస్పిటల్స్లో 2 ఉన్నాయి. అదేవిధంగా డెత్తులు ఇప్పటివరకు అంటే మన ఆళ్ళగడ్డ పరిధిలో ఉన్నవారు కర్నూలు కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ ఎక్కడైనా చనిపోతే టోటల్గా 8 మంది, అంటే ఆధార్ ఇక్కడ ఉన్నందువల్ల అవి ఇక్కడికి చూపెడుతున్నారు. 8 మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో డిశ్చార్జ్ కూడా 31 మంది అయినారు. మన దగ్గర అదర్ విలేజెస్లో కూడా పాజిటివ్ కేసులు, అంటే ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెట్టుకుని 2 ఉన్నాయి. టోటల్గా 408గా ఇప్పుడు వరకు ఉన్నాయి. మొన్న ఒక 3-4 రోజుల కింద తగ్గినాయి, కానీ మళ్ళీ కొంచెం 26 కేసులు పెరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ మెయిన్ మాస్క్ అని, శానిటైజరు, ఈ భౌతిక దూరం అనేది పాటించాలని చెప్పి ఆళ్ళగడ్డ పట్టణ ప్రజలకి మరియు ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా అందరూ కూడా చెప్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తే బాగా తగ్గుతుంది. అదేవిధంగా ఇప్పుడు అన్ని ఆఫీసులలో కూడా అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది అయితే రెస్పిరేటరీగా ఫీవర్ కానీ బ్రీతింగ్ ఏదన్నా లెస్గా ఉంటే కూడా ఇమ్మీడియట్గా చెప్తే మన ఆశా వర్కర్ ద్వారా కానీ, లేదా వాలంటీర్ ద్వారా, లేదు డాక్టర్ గారి ద్వారా ఇమ్మీడియట్గా వాళ్ళకి 108 కానీ ఈ అంబులెన్స్ అనేది పంపించి చేస్తాము. ఇక అట్లా ఏదైనా కేసులు ఉంటే కూడా మనలో ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, మా హెల్త్ సెక్రటరీ కూడా డైలీ మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 408 మంది కూడా ఎట్లా ఉండాలని చెప్పేసి డిశ్చార్జ్ చేయడం తీసేస్తే డెత్ వాళ్ళని తీసుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా వాకప్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి చేయాలి. అదేవిధంగా ఇప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ కానీ, ఈయన రవికాంత్ అనే ఏఈ ఇట్లా వీళ్ళు కూడా ఏదైనా బీదోలు ఎవరైనా మెడిసిన్స్ కానీ, పాలు, కూరగాయలు లేకుండా కూడా వాళ్ళు కూడా ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ తరఫున. ఇంకా కూడా అందరూ కూడా ఏదైనా ఉంటే కూడా దాతలు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఈ కరోనాని ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాలేజ్ ఆఫ్ సిమెంట్ సైన్సెస్ ని ప్రారంభించిన మంత్రి బుగ్గన. రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీలలో స్కిల్ డెవలప్మెంట్ ని ప్రోత్సహిస్తోందన్న మంత్రి. బెయిల్ పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి. తాడిపత్రిలో ఘన స్వాగతం పలికిన అభిమానులు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపు. విశాఖలో ప్రమాదానికి గురైన ఫిషింగ్ హార్బర్ బోటు. 40 లక్షల ఆస్తి నష్టం.
మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర ప్రశ్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.